మీరు ఒక పొలిటికల్ పార్టీకి సపోర్టర్ అనుకోండి. మీ పార్టీ లీడర్కి సంబంధించిన ఒక వీడియో వాట్సాప్లో వచ్చింది, మీకు నచ్చింది. వెంటనే 10 వాట్సాప్ గ్రూప్స్లలో ఫార్వర్డ్ చేశారు. కానీ ఆ వీడియో ఫేక్ అయితే, ఏఐతో తయారు చేసిన వీడియో అయితే, అందులో ఒక నాయకుడి మాటలను మార్చి చూపిస్తే, లేదా ఎన్నికల సమయంలో అది ఒక పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అయితే, నేను కేవలం ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం సరిపోతుందా? అదే విషయం ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ వర్కర్, సపోర్టర్, సోషల్ మీడియా యూజర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2026లో ఎలక్షన్ కమిషన్ సోషల్ మీడియా ఏఐ జనరేటెడ్ కంటెంట్ విషయంలో రూల్స్ని చాలా సీరియస్గా తీసుకుంటోంది. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎంసీసీ ఎప్పుడు యాక్టివ్గా ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎలక్షన్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఎంసీసీ అమల్లో ఉంటుంది. ఏ ఎలక్షన్ అయితే దానిని పరిధిని బట్టి రూల్స్ వర్తిస్తాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి సిటిజన్ మాట్లాడటం ఆపేయాలి అనేది కాదు. కానీ పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, సపోర్టర్స్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో ప్రత్యేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఒక పార్టీ వర్కర్కి ఒక వీడియో వచ్చింది, ఈ లీడర్ అలా అన్నాడు అని వీడియోలో కనిపిస్తోంది. అతను వెరిఫై చేయకుండా ఫార్వర్డ్ చేశాడు. తరువాత అది ఏఐ జనరేటెడ్ లేదా మ్యానిపులేటెడ్ వీడియో అని తేలింది. 2026 ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీస్, క్యాండిడేట్స్, క్యాంపెయిన్ రిప్రజెంటేటివ్స్కి ఒక ముఖ్యమైన డైరెక్షన్ ఇచ్చింది. ఏఐ జనరేటెడ్ లేదా ఏఐ ఆల్టరేటెడ్ క్యాంపెయిన్ కంటెంట్ ఉపయోగిస్తే ఏఐ జనరేటెడ్, డిజిటలీ ఎన్హాన్స్డ్ లేదా సింథటిక్ కంటెంట్ అని క్లియర్లీ లేబుల్ చేయాలి. అలాగే దాన్ని ఒరిజినేటెడ్ ఎంటిటీని డిస్క్లోజ్ చేయాలి. అంటే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పొలిటికల్ ప్రచారం చేస్తే ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. అందుకే పార్టీ వర్కర్ అయినా, సపోర్టర్ అయినా ఒక గోల్డెన్ రూల్ పెట్టుకోవాలి. ఫార్వర్డ్ చేసే ముందు వెరిఫై. పార్టీ కోసమైనా, అపోనెంట్ పార్టీ మీద అయినా ఇదే రూల్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ప్రతి పొలిటికల్ పోస్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ కాదు. కానీ ఒక పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ని ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలో ప్రచారం చేసే సమయంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ప్రీ సర్టిఫికేషన్ రూల్స్ ఉంటాయి. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీస్ అంటే ఎంసీఎంసీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ను మానిటర్ చేస్తాయి. ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రీ సర్టిఫికేషన్ అవసరం ఉంటుంది. 2026 ఎలక్షన్స్ సమయంలో పొలిటికల్ అడ్వర్టైజింగ్ రూల్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకే పార్టీ సోషల్ మీడియా టీమ్కి నా మెసేజ్, లీడర్ ఫోటో పెట్టి పోస్ట్ చేయడం ఒక విషయం, పెయిడ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ నడపడం మరో విషయం. రెండింటినీ ఒకటిగా చూడకండి. ఇంకో రూల్ ప్రతి ఓటర్ తెలుసుకోవాలి. పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో ఎలక్షన్ మ్యాటర్ ప్రచారం చేయడంపై రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈసీఐ కూడా 2026లో ఈ ప్రావిజన్ని మళ్ళీ గుర్తు చేసింది. అందుకే ఎలక్షన్ టైంలో ఇంకా 2 గంటలే ఉన్నాయి, ఈ వీడియో వైరల్ చేద్దామని పార్టీ వర్కర్ అనుకోవడం ప్రమాదకరం. ఎలక్షన్లో ఎంథ్యూజిజం ఉండాలి, కానీ రూల్స్ తెలిసిన ఎంథ్యూజిజం ఉండాలి. అయితే సొల్యూషన్ ఏంటి? ప్రజలు ఏం చేయాలి? ఫేక్ న్యూస్ కనిపిస్తే
వెంటనే ఫార్వర్డ్ చేయకండి. సోర్స్ చెక్ చేయండి. ఏఐ వీడియో అనిపిస్తే వెరిఫై చేయండి. పొలిటికల్ పార్టీ వర్కర్స్ ఏం చేయాలి? అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్కే ప్రియారిటీ ఇవ్వాలి. ఏఐ కంటెంట్ అయితే ప్రాపర్ డిస్క్లోజర్ ఉండేలా చూడాలి. ఎలక్షన్ పీరియడ్లో ఎంసీసీ అడ్వర్టైజింగ్ సైలెన్స్ పీరియడ్ రూల్స్ ఫాలో చేయాలి. పార్టీ లీడర్స్ ఏం చేయాలి? మా పార్టీ కోసం ఏ పోస్ట్ అయినా పెట్టండి అని వర్కర్స్ని ఎంకరేజ్ చేయడం కాదు, వారికి రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఒక వర్కర్ చేసిన తప్పు చివరి పార్టీకి కూడా ప్రాబ్లం తీసుకురావచ్చు. పొలిటికల్ పార్టీ ఏదైనా కావచ్చు, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, జనసేన అయినా కూడా, లేదా బీఆర్ఎస్ అయినా, రూల్ అందరికీ ఒకటే. పాలిటిక్స్లో మీకు నచ్చిన పార్టీని సపోర్ట్ చేయండి, కానీ ఫేక్ న్యూస్ని సపోర్ట్ చేయకండి. లీడర్ని డిఫెండ్ చేయండి, కానీ లాని వైలేట్ చేసి కాదు. మై రియల్ సొసైటీలో మా లక్ష్యం ఇదే. ఎవరి పార్టీ కోసం కాదు, ప్రజలకు రూల్స్ అర్థమయ్యేలా చెప్పడం. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే వీడియోని ప్రతి ఒక్క పార్టీ వర్కర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై రియల్ సొసైటీ. పాలిటిక్స్ మాత్రమే కాదు, ప్రజలకు ఉపయోగపడే రియల్ అవేర్నెస్ కోసం. జై హింద్.